బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతల బృందంతో కలిసి ఢిల్లీ బయలుదేరారు. కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో బీఆర్ఎస్ నేతలు భేటీ కానున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరనున్నారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి నాయకులు ఉన్నారు. కేటీఆర్ టూర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అనిల్, కాసేపటి క్రితమే ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం వెళ్ళింది. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆదిలాబాద్ జిల్లా నేతలు కూడా వెళ్లారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కూడా ఇవాళ కలబోతున్నారని చెప్పుకోవచ్చు. సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మాత్రం కలబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ బృందానికి సంబంధించి కూడా ఆదిలాబాద్ లో ప్రజల దశాబ్దాల ఆ డిమాండ్లకు సంబంధించి కేంద్రం సానుకూలంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే పట్టుబడుతుంది. గతంలో ఆ బీఆర్ఎస్ టైంలో కేసీఆర్, అదేవిధంగా ఆ కేటీఆర్, వీరిద్దరు కూడా ఆ పలుసార్లు కూడా కేంద్రానికి ఆ విజ్ఞప్తి చేసినా కూడా దానికి సంబంధించిన దానిపైన కూడా ఒక స్పందన అయితే కేంద్రం నుంచి లేదనే దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే పదే పదే చెప్తుంది. పరిశ్రమల పునరుద్ధరణ కోసం రాయితీ ఇచ్చేందుకు కూడా సిద్ధమని 13 ఏళ్ల నుంచి కూడా కేంద్రం దీనికి సంబంధించిన దానిపైన కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా మండిపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎన్నికల వేళ బీజేపీ ఇచ్చిన హామీలకు సంబంధించినంత వరకు మాత్రం తక్షణమే కేంద్రం ఆ మాటను కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే డిమాండ్ చేస్తున్నారు. సిసిఐని ప్రైవేటీకరించే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఆ ప్రయత్నానికి సంబంధించిన దానిపై కూడా మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ప్రైవేట్ చేస్తే మాత్రం చాలా మంది కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. వేలాది మంది యువతకు కూడా ఉపాధి కల్పించే సిసిఐని తక్షణమే పునరుద్ధరించాలి అనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే డిమాండ్ చేస్తుంది. ఇదే అంశాన్ని కూడా కేంద్ర మంత్రి కూడా వివరించబోతున్నారని చెప్పొచ్చు. వివరించిన తర్వాత కేంద్రం ఏ విధంగా స్పందించబోతుందనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గతంలో కూడా దీనికి సంబంధించిన దానిపై కూడా ఆదిలాబాద్ సంబంధించిన రైతులు కావచ్చు, ఆదిలాబాద్ సంబంధించిన యువత చాలా మంది కూడా ధర్నాలు కూడా నిర్వహించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, సానుకూలంగా స్పందిస్తుందా అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.